హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో. ఒక్క క్షణం ఇమాజిన్ చేయండి, ఈ భూమి తిరుగుతోంది అని మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యామా? మీరు చైర్లో కూర్చున్నా, బెడ్ మీద పడుకున్నా, ఫోన్ స్క్రోల్ చేస్తున్నా అస్సలు ఏమీ మూమెంట్ అనిపించదు. కానీ షాకింగ్ నిజం ఏంటి అంటే, ఈ భూమి ప్రతి సెకండ్కి 1670 km/h స్పీడ్లో తిరుగుతుంది. మనం అది ఫీల్ అవ్వకపోవడం ఎందుకంటే, ఈ స్పీడ్ కాన్స్టెంట్గా ఉండడం వల్ల మన బాడీకి అది నార్మల్గా అనిపిస్తుంది. కానీ ఒక్క సెకండ్లో ఎర్త్ సడన్గా తిరగడం ఆగిపోతే ఈ ప్లానెట్లో జరిగేది ఆర్డినరీ డిసాస్టర్ కాదు, అది కంప్లీట్ సైన్స్ హారర్. సో పదండి, ఇంకా అస్సలు వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు నమ్మగలరా, మీ బాడీ ఇప్పుడు కూడా భూమితో పాటు 1670 km/h స్పీడ్లో మూవ్ అవుతుంది అని? మీరు కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా మీ బాడీ ఆల్రెడీ ఒక హై స్పీడ్ వెహికల్లా ట్రావెల్ చేస్తుంది. భూమి తిరుగుతోంది కాబట్టి మీ బాడీకి ఆ మోషన్ ఫ్రీగా వస్తుంది. మనకి ఫ్యూయల్ అవసరం లేదు, ఎంజిన్ లేదు, కానీ స్పీడ్ మాత్రం ఏరోప్లేన్ స్పీడ్ కన్నా ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 2. భూమి ఆగిపోయినా కూడా మీ బాడీ ఆగదు. ఇది ఇనర్షియా అనే ఫిజిక్స్ రూల్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే, మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ వాంట్స్ టు కీప్ మూవింగ్. అందుకే భూమి సడన్గా ఆగిపోతే మనుషులు, కార్లు, చెట్లు, బిల్డింగ్స్ ఇవన్నీ ముందుకు దూసుకొని వస్తాయి. స్పీడ్ ఎంత అంటే గంటకు 1000 కిలోమీటర్లకు పైగా. కాంక్రీట్ బిల్డింగ్స్ క్రాక్ అయిపోతాయి, రోడ్స్ పగిలిపోతాయి. ఇది ఒక ఎర్త్ క్వేక్ కాదు, ఇది ఒక ఎంటైర్ ప్లానెట్ క్రాష్ మోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు సముద్రం గురించి ఆలోచించండి. సముద్రం కామ్గా కనిపిస్తుంది, కానీ అది లోపల ఎనార్మస్ మాస్ అండ్ మొమెంటంతో ఉంటుంది. భూమి ఆగిపోయిన తర్వాత కూడా నీళ్లు తన ఓల్డ్ స్పీడ్ని ఆపదు. రిజల్ట్ ఏంటి అంటే, కిలోమీటర్ హైట్ మెగా వేవ్స్. కోస్టల్ సిటీస్ అన్నీ మినిట్స్లో వైపౌట్ అయిపోతాయి. ముంబై, చెన్నై, న్యూయార్క్ ఇంకా వైజాగ్ అన్ని మ్యాప్స్ నుంచి ఇరేజ్ అయిపోతాయి. మెరైన్ లైఫ్కి ఎస్కేప్ అనే ఆప్షన్ కూడా ఉండదు. వాటర్ ఇట్ సెల్ఫ్ కిల్లర్ వెపన్లా మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. గాలి కూడా భూమితో పాటు మూవ్ అవుతుంది. భూమి ఆగిపోయినా కూడా అట్మాస్ఫియర్ ఆగదు. అందుకే గాలులు ఆల్మోస్ట్ ప్రతి గంటకు 1000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్లో వీస్తాయి. ఈ తుఫాను ప్రభావం కేవలం ఒక్కరోజు మాత్రం ఉండేది కాదు. చెట్లు నేల కూలిపోతాయి, బిల్డింగ్స్ అతలాకుతలం అవుతాయి. భూమి మొత్తం ఒక నెవర్ ఎండింగ్ డిసాస్టర్ జోన్లా మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. భూమి రొటేట్ అవ్వడం వల్లనే మనకి పగలు రాత్రులు వస్తాయి. అదే భూమి తిరగడం ఆగిపోతే భూమిలో ఒక భాగం మొత్తం సూర్యుడి వైపు ఉంటుంది, మరో భాగం ఎప్పుడు చిమ్మ చీకటిలో ఉండిపోతుంది. సూర్యుడి వైపు ఉన్న ప్రాంతంలో రాత్రి రాదు, చీకటి ఉన్న ప్రాంతంలో పగలు రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. సూర్యుడి వైపు ఉన్న భూభాగంలో కంటిన్యూస్గా టెంపరేచర్స్ 100 degrees Celsius క్రాస్ అయిపోతుంది. సముద్రపు నీళ్లు మరిగి మరిగి ఆవిరైపోతాయి. అలాగే చీకటి ఉన్న ప్రాంతంలో పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. రోజంతా రాత్రి, విపరీతమైన చలి, ఇంకా టెంపరేచర్స్ అయితే -100 degreesలోకి వెళ్ళిపోతుంది. సముద్రం మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. లైఫ్ సర్వైవ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ వేడికి ఇంకా చలికి మధ్య ఉన్న ఒక నారో ట్విలైట్ జోన్లో మాత్రం కొన్ని జీవులు టెంపరీగా బ్రతికే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. భూమి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఉండదు. రొటేషన్ వల్ల ఈక్వేటర్ దగ్గర బల్జ్ ఉంటుంది. రొటేషన్ ఆగిపోయిన తర్వాత భూమి షేప్ స్లోగా మారుతుంది. గ్రావిటీ అయితే రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. కొన్ని ప్లేసెస్లో వెయిట్ ఎక్కువ, ఇంకా గ్రావిటీ వీక్ అయిపోతుంది. మౌంటైన్స్ కొలాప్స్ అవుతాయి. సముద్రం డైరెక్షన్స్ చేంజ్ చేస్తుంది. ఇంకా జోగ్రఫీ అయితే పూర్తిగా మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇంకో డేంజరస్ పార్ట్ ఏంటి అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎర్త్ కోర్లో మోల్టన్ ఐరన్ రొటేట్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇది భూమికి ఇన్విజిబుల్ షీల్డ్ లాగా వర్క్ చేస్తుంది. సూర్యుడి నుండి వచ్చే హార్మ్ఫుల్ రేడియేషన్ని ఈ షీల్డ్ బ్లాక్ చేస్తుంది. రొటేషన్ ఆగిపోయిన తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ అవుతుంది. సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా భూమిని తాకుతుంది. దీనివల్ల శాటిలైట్స్ ఫెయిల్ అవుతాయి, GPS ఇంకా ఇంటర్నెట్ కొలాప్స్ అయిపోతాయి. రేడియేషన్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. క్యాన్సర్ రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. చెట్లు కంటిన్యూస్ సన్లైట్ని హ్యాండిల్ చేయలేవు. మరోవైపు
చీకటిలో ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ఆగిపోతుంది. జంతువుల ఫుడ్ చైన్ బ్రేక్ అవుతుంది. ఇంకా మనుషులు బ్రతికి ఉన్నా సరే ఫార్మింగ్ అనేది ఇంపాసిబుల్గా మారుతుంది. వాటర్ స్కేర్సిటీ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. చెప్పాలంటే సర్వైవల్ అనేది ఒక డైలీ ఫైట్గా మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇయర్స్ ఇంకా సెంచరీస్ గడిచిన తర్వాత భూమి స్లోగా తన అట్మాస్ఫియర్ని కోల్పోతుంది. ఇంకా నీళ్లు స్పేస్లోకి ఎస్కేప్ అవుతాయి. భూమి డ్రై, కోల్డ్ ఇంకా లైఫ్లెస్గా మారిపోతుంది. ఆఖరికి మన భూమి కూడా మార్స్ లాంటి ఒక డెడ్ ప్లానెట్ లాగా మారిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? మనం నోటీస్ చేయని ఈ భూమి యొక్క రొటేషన్ అనే స్మాల్ ప్రాసెస్ మన లైఫ్ని ప్రతి సెకండ్ ప్రొటెక్ట్ చేస్తుంది అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.